మనోడికి గోతుల గురించి ఎలా వెళ్ళాలో తెలియక ఇంకా అన్ని తిప్పలబడ్డాడు. అయ్యి బాబు, భాగ్యలక్ష్మి బంపర్ డ్రా తెలిసిందండి. రోడ్డు మటుకి మంచి వట్రంగా ఉన్నది. హలో ఫ్రెండ్స్, మనం అయితే సక్సెస్ఫుల్గా 3 రోజులు అయితే కంప్లీట్ చేస్తాం. ఈరోజు 4వ రోజు. మనం అయితే ఇప్పుడు భీమవరం అయితే వెళ్తున్నామండి సౌండ్ వేసుకొని. ఇది అయిపోతాం ఈరోజు సాయంత్రం దించచ్చు. మొత్తం 3 రోజులు కూడా బాగా జరిగింది అంతా కూడాను. ఈ రోజు కూడా దించేస్తే మరి అప్పుడు చెప్తాను రోజుకి ఎంత తీసుకుంటాం, ఏంటి, ఎంత మిగులుతుంది అన్నీ కూడాను. జాగ్రత్తగా మనం ఎప్పుడు తోలినట్టు కాకుండా ఫ్లోలో వెళ్ళిపోకుండా చూసుకోవాలి జాగ్రత్తగాను. ఎందుకంటే ఇవ్వండి బయట మళ్ళీ వెడల్పు ఉంటుంది కదా, స్లోగా వెళ్ళిన దానికి ఫాస్ట్గా వెళ్ళిన దానికి కొంచెం తేడా ఉంటుంది కదా. ఇదైతే మర్చిపోకూడదు. అదొకటి పైన చెట్టు కొమ్మలోటి. మన ముందు కూడా ఆల్రెడీ సౌండ్ అయితే వెళ్తుందండి మరి ఎక్కడికో. కానీ ఆ సౌండ్ వచ్చేసి ఫ్లయింగ్. బ్యాక్ సైడ్ చూసారా, మనోడికి గోతుల గురించి ఎలా వెళ్ళాలో తెలియక ఇంకా అన్ని తిప్పలబడ్డాడు. ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్. మంది చివర 4 సబ్బులు ఎక్కిచ్చారు. టాప్లు వచ్చేటప్పటికి ఎదరికి ఎక్కిచ్చారు. దాని మీద వచ్చి ఫ్లయింగ్ సౌండ్ గొల్ల వేరేగా ఉన్నది కదండి. దాంట్లో ఎన్ని 1 2 3 4 8 టాపులు ఉన్నాయి. చిన్నయే మందేమో పెద్ద టాపులు. కింద షాపులు వచ్చేసి కిందన పెట్టారు. 1 2 3 4 5 6 సబ్బులు పెట్టినట్టు. మరి దాంట్లో టాపులు ఎన్ని ఉన్నాయో ఏంటి తెలియదు. రైల్వే గేట్ అయితే అడిపోయిందండి. ఇప్పుడు ట్రాఫిక్ చూడండి ఎంత దూరం ఉందో. చాలాసేపు అయింది గేట్ అయితే. ట్రాఫిక్లో చాలా జాగ్రత్తగా చూసుకొని వెళ్ళాలి. ఇప్పుడు అటు ఇటు అదేంటంటే ఈ రోడ్డు ఒకటి కొంచెం ఇరుకు రోడ్డు కింద ఉంటుంది. కరెక్ట్గా మన లారీ ఇంచుమించు లారీ ప్లేస్ తీసుకుని వెళ్ళాలి. అయ్యి బాబు, భాగ్యలక్ష్మి బంపర్ డ్రా తెలిసిందండి. రోడ్డు మటుకి మంచి వట్రంగా ఉన్నది. అంటే వీడియోలో మీకు అంతగా కనిపించకపోవచ్చు సరిగ్గా. కొంచెం లైటింగ్ తగ్గించా. ఏంటి ఇంతలా వాళ్తుంది బండి. చాలా దారుణంగా అయితే ఉందండి ఈ మొక్క కొద్దిగా దూరం ఉంటుంది. అది వెళ్ళిపోతే ఆల్మోస్ట్ దగ్గరికి వెళ్ళిపోయినట్టే. మొత్తం అంతా పెద్ద పెద్ద గోతులు అడిపోయింది ఈ దారి అంతా కూడా. బెల్ట్ లూజ్ అయినట్టున్నాయండి. మొత్తం టపా 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 కొడుతుంది గోతుల్లోకి. అట్లని ఆగిన తర్వాత ఒకసారి ఈ టైట్ చేయించుకోవాలి. రోడ్డు మయంగా బొలెరో దిగుతున్నట్టుందండి. అబ్బా, సెల్ఫ్ ఆగిపోవడము సంథింగ్ ఏదో అయిందండి. లాగుతున్నారు ఆల్రెడీ, వేరే బండికి కట్టి లాగుతున్నారు కదా. మనం ఇప్పుడు అదే గోతులోంచి వెళ్ళాలి. లేదంటే ఇక్కడ చాలా దారుణంగా ఉంది కటింగ్ అయితే. పిల్టీయే హద్దు తేడా వచ్చిందండి బండి. అంత దారుణంగా ఉంది ఇక్కడ. ఇప్పుడు ఎదర బండి లాగుతలేదు.
గోతులు అసలు ఇంత దారుణంగా ఉన్నాయి చూడండి. ఇవి కరెక్ట్గా ఇదే వర్షం వచ్చిందంటే ఫుల్గా మన బండి అలా లోపల నీళ్ళు వచ్చేస్తాయి ఈ గుంటలోంచి వెళ్తాయి కనుక. దారుణంగా ఉన్నాయి అమ్మాయి. వెళ్ళి కొద్ది ఇంకా దారుణంగా ఉన్నాయి. వెళ్ళి బాబు ఈ మధ్యలో అసలు ఈ రోడ్లోకి రాలేదు అసలు. ఇయ్యాలైనా మామూలుగా ఊదిలేదు ఇయ్యాల. అయ్య బాబు దేవుడు. బుధవారం ఆల్మోస్ట్ దగ్గరికి వెళ్ళిపోయాను కదప్పటికి గేట్ వేసాడు. ఈ గేట్ దాటితే వెళ్ళిపోయినట్టేనండి. 11:00 రమ్మన్నారు. టైం అవుతుంది 11:30 అయింది. డబ్బులు మామూలుగా రావు. ఈ గేట్ తీసేటప్పటికి ఒక అరగంట అది. ఎప్పుడు కూడా రెండు ట్రైన్లకే తప్ప సింగిల్ గేట్ వేయడు ఎప్పుడు. ఇంకా డీజే పెట్టుకునే వాళ్ళు బాగానే ఉన్నారు. మాకు వచ్చినాయి చెప్పలు. ఈ వైర్లు చూసుకొని బళ్ళు పక్కకు చూసుకొని వచ్చేస్తున్నాయి. పైన వైర్లు ఏం తాగలేవు కదా. ఎండ ఒకటి సాగు కొట్టేస్తుందండి బాబు. ప్లేస్కి అయితే వచ్చేసాం. ఇంక ఇప్పుడు రివర్స్ చేసి సందులు అయితే పెట్టేస్తే ఈ సందులు అయితే ఉన్నారంట దేవుడు. ఇంకెక్కడి నుంచి మనం స్టార్ట్ అవ్వాలి. చాలా జాగ్రత్తగా చూసుకోవాలని. కరెంట్ వైర్లు మెయిన్ వచ్చింది. ఇప్పుడు ఏ వైర్ తగిలినా కానీ ఇప్పుడు మమ్మల్ని చేంజ్ చేయమంటారు. ఇందుకే తీసుకెళ్ళిన వాళ్ళు బాగానే ఉంటారు. సూపర్ గా ఉందండి. తమరు తాలూకా అండి? కాదండి, ఆంజలీనా జోలీ అని హాలీవుడ్ తాలూకా. అందుకే ఆ లెవెల్లో ఉంది. ఏదో తేడాగా ఉందేంటి? కంప్యూటర్ గురించి నీకేం తెలుసు? ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. అలా అడగండి చెప్తాను. అందరూ పడుకున్నాక మేటనొక్కి మిషన్ ఆన్ చేస్తే దేశీ పాపా హాట్ గర్ల్స్, దూద్ వాలా, ఇండియన్ మసాలా, వీటి గురించి మీకు కూడా తెలిసే ఉంటుంది. నాకు ఇప్పుడే తెలిసింది. అంతా బాగానే జరిగిందండి. సాఫీగా అయిపోయింది. ఇంకొక 2 గంటలు అయితే అయిపోద్ది అనుకున్న టైంకి యాంప్ అయితే ఇబ్బంది పెట్టేసింది. మొత్తం ఓవర్ హీట్ అయిపోయింది యాంప్ మొత్తం. దానికి అదే సౌండ్ సడన్గా దిగిపోతుంది సాంగ్ మధ్యలో. ఈ లాగింగ్ వెళ్ళి కేకలేస్తున్నారు. ఇంక మంచి రసవత్తరంగా డ్యాన్స్ చేసే టైంలోకి పాట ఆగిపోయేటప్పుడు రే ఎవడు రాడు అంటారు కదా, అదే జరిగింది. అన్న అయితే వెళ్ళాడండి యాంప్ తీసుకురావడానికి. ఈ లాగే ఇంకా కామనే కదా డిస్కషన్స్. మొత్తానికి యాంప్ అయితే వచ్చేసిందండి. ఇంక సౌండ్ నార్మల్గా వర్క్ అవుతుంది. కాకపోతే ఇప్పుడు అన్నకు మిగిలి దాంట్లో మళ్ళీ 2000 అయితే లాసు. మొత్తానికి ఈవెంట్ అంతా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిపోతుంది. ఇంకో పోగంట ఆపరేటర్ గారు పాపం ఎవరితో మాట్లాడుకుంటాడు. పొద్దున్నది మాట్లాడుకోవడం లేదని ఇలా ఉంటే తిప్పలు క్లాసులు అయిపోయి సెవెంట్లు ఎక్కేతలే కానీ తెగ మాట్లాడేట కూడా బిజీ అమ్మా. అయిపోయింది 4 రోజుల ట్రిప్ కంప్లీట్. ఇంకొక అరగంటలో మొత్తం మీకు అప్డేట్ అయితే వచ్చింది. పెద్ద సమస్య వచ్చి పడిందే.
ఫైనల్గా నిమజ్జనం చేసి ప్లేస్కి అయితే వచ్చేసాం. ఇంకా గట్టిగా అయితే ఒక హాఫ్ అన్ అవర్ నుంచి ఒక గంట లోపు. నీ అండదండ ఉండాలయ్యా చూపించయ్యా త్రోవ ఇంటి వంటలారగించి తొండమెత్తి దీవిల్చయ్యా. మొత్తానికి అయితే కంప్లీట్ అయిందండి. మరి కొద్దిసేపట్లో జనరేటర్ అయితే ఆపుతారు. బ్రెయిన్ అంతా దడ 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 సౌండ్, ఇంక ఒకటే సౌండ్. 4 రోజుల నుంచి గోల ఆగింది. ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. వాళ్ళు చెప్తుంటేనా ఓకేనా మీకు ఇంకా పని చేస్తలేదండి. దారిలో కూడా ఎట్టుకుంటూ వచ్చేస్తున్నారు సత్యంగా. అక్కడ పోలీస్ ఆపాడు, అయిపోయింది అనుకున్నాం మన సీన్. మళ్ళీ మొత్తం సౌండ్ అంతా దింపేశారు. ఇప్పుడు ఈ జనరేటర్ దింపడానికి మోపింగ్ బాగుందన్న. కరెక్ట్గా ర్యాంప్ ఉందా, గేదెలు ఎక్కించుకోవడానికి బాగుంటుంది. ఇలా డైరెక్ట్గా నడుచుకుంటా మొత్తం అంతా కూడా బాగానే దింపచ్చు. కానీ మెయిన్ టాస్క్ అయితే ఇదేనండి. తేడా వచ్చిందంటే జనరేటర్ తిరగబడిపోయింది అనుకో, ఇప్పుడు దాకా చేసినవి దానికి అయిపోతాయి. లేదంటే ఎవడొకటి మీద పడింది అనుకో, లేని పని రిస్క్ కదండి. ఇదే చాలా జాగ్రత్తగా అయితే దింపాలి. చాలాసేపు తిప్పలు పడ్డ తర్వాత అయితే మరి జనరేటర్ అయితే కిందకైతే వచ్చిందండి. మ్యాటర్ ఏంటంటే మామూలుగా మిడిల్గా ఉంటే డైరెక్ట్గా వచ్చేది ఇంత ఇబ్బంది పెట్టకుండా. అది సైడ్కి కట్టడం వల్ల ఇన్ని తిప్పలు పడాల్సి వచ్చింది. ఏంటంటే రివర్స్ కటింగ్ చేస్తుంటాము, ఫ్రంట్ వీల్ ఏమో దానికి అనేసి రావట్లేదు. చాలాసేపు తర్వాత సైడ్ అది తడికి వేయకపోతే కనుక రిస్క్ అయిపోతుంది. మొత్తానికి అయితే సేఫ్గా అయితే దిగిపోయింది. మరి ఎవరికి ఇబ్బంది లేకుండాను. ఈ 4 రోజులు గట్టిగా అయితే మనం ఒక 40 కిలోమీటర్లు తిరుగుంటాం అంతే అండి. ఇది ఏంటంటే కిలోమీటర్ల లెక్కేసుకోకూడదు, గంటల లెక్కేసుకోవాలి. ఎలాగంటే మనం తిరిగిదంట ఆడించుకుంటూ కూర్చుంటాం కదా బండి. రోడ్డు దారుణంగా ఉంది. దాని తగ్గట్టు మన బండి కూడా హార్డ్గానే ఉంది. టైర్ కూడా మళ్ళీ రేపు పొద్దున మార్చుకోవాలి. ఆల్రెడీ మనది బాగాలేదు కాబట్టి మార్చాం కదా, దాన్ని మార్చాలి. ఎందుకంటే వెనకాల 2 సీల్ టైర్లు, ఎదరేమో అరిగిపోయినాయి ఆల్రెడీ. ఇంకా పాతికి బట్టలు ఉన్నాయి. అవి వేయించాల్సిన టైం దగ్గరికి వచ్చేసింది. అది ఒక టైర్, అది ఒక టైర్, ఇది ఒక టైర్, అది ఒక టైర్, ఇది ఉండేటప్పటికి ఏమవుతుందంటే ఇంకా కొంచెం సైడ్కి లాగుతుంది బ్రేక్ కొట్టేటప్పటికి. పొద్దున్నే నిద్ర వచ్చిందండి. టైం అయితే 1 గంట అవుతుందా. 4 రోజులు కూడా మనం ఇంటికి వెళ్ళేటప్పటికి ఇదే టైం అవుతుంది డైలీ. మొత్తానికి మన ప్రోగ్రామ్స్ అయితే మొత్తం అన్నీ కూడా కంప్లీట్ అయితే అయిపోయినాయి. మళ్ళీ 2 రోజులు గ్యాప్ ఉంటుంది. మళ్ళీ ఎల్లుండి అయితే ఎక్కించాలి. ఈలోగా ఖాళీగా ఎందుకు ఉండడం అని చెప్పి దించేసాం. మనకైతే రోజుకి ఇలా తిరిగినందుకు మొత్తం ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళి చేసినందుకు అయితే మనకు రోజుకైతే 3500 ఇస్తారు. మరి మీరేమనుకుంటున్నారో, ఎక్కువ అనుకుంటున్నారా తక్కువ అనుకుంటున్నారా? ఇంకెందుకని లేటు, కామెంట్ అయితే చేయండి. అలాగే మన వీడియోస్ నచ్చితే కొంచెం లైక్ అయితే చేయండి. ఇంకా బాగా నచ్చినాయి కొంచెం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి వీడియోలు మరి నెక్స్ట్ పెట్టినప్పుడు చూద్దరు మరి. ఓకేనండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే కొంచెం మీ ఫ్రెండ్స్ కూడా కొంచెం షేర్ చేయండి. మీతో పాటు వాళ్ళు కూడా చూస్తారు కదండి.